అందరికీ మళ్ళీ ఈరోజు ఒక వీడియోతో మేము ముందుకు వచ్చినాను. ఆ వీడియో నేను చూసినప్పుడు అది నాకు చాలా ఆసక్తి కలిగించింది. అది భయం లేకుండా దేవుని యొక్క సువార్త ఎలా ప్రకటిస్తారో అది నేను చూసిన ఆ వీడియోలో. సికింద్రాబాద్లో యేసుక్రీస్తుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొన్ని మతోన్మాదులు వచ్చి అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి చూసినారు. కానీ వాళ్ళకి బుద్ధి చెప్పి ఆడికెళ్ళి పంపించినారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఇంతమంది విశ్వాసులు మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. మీరు కూడా శాంతితోని వాళ్ళకి వాక్యం ద్వారా చెప్పి మీరు కూడా అలా ధైర్యంతో మీ సువార్త ప్రకటించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మార్కు 6 ప్రకారం బైబిల్లో ఉన్న ఆ వాక్యాన్ని ప్రకారం మనం సర్వలోకంకి వెళ్ళి సువార్త ప్రకటించని యేసుక్రీస్తు మనకి ఆ చెప్పిన ఆ మాట ద్వారా మనము ఆ బాధ్యతని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు అలాగే ఎవరైనా మీకు వచ్చి అలాంటి ఇబ్బందులు పెడుతుంటే మీరు కూడా సమాధానంతో శాంతితో వాళ్ళకి జవాబు చెప్పి దేవుని యొక్క సువార్తని ప్రకటించాలని కోరుకుంటా. ఈ వీరులు బాగా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళకి పంపించేలాగా చేస్తున్నాం. ధైర్యంతో యేసుక్రీస్తు వాక్యము ప్రకటిస్తూ ఆయనే సర్వలోక రక్షకుడు, ఆయన మన పాపమును ఆయన సిలువ మీద ప్రాణం ఇచ్చిన దేవుడు అని వాళ్ళు చాలా మంచిగా సువార్త ప్రకటించడం. వాళ్ళు సువార్త వీరులు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బాగా సమాధానంతో ప్రేమతో వాళ్ళకి జవాబు చెప్పి అడిగిలు పంపించను. అందుకోసం ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. కాబట్టి మన పాపాలంటే విముక్తి పొందాలంటే నమ్ముకోండి. చనిపోయిన తర్వాత మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి మన పాపాలని క్షమించి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు పిలవడానికి వచ్చి తన రక్తాన్ని ఆ యొక్క శిలలో కాచి అందరం ద్వారా మనకి పాప విమోచన కలిగింది. आया है, मेरे जान से आया है, हमारे पापों को क्षमा करने के लिए उसी को अपना स्नान देकर చెప్పడానికే మేము మీ వద్దకు వచ్చి ఉన్నాము. అంకుల్ ఉండండి లైటింగ్. కాబట్టి ఇక మేము ఇచ్చే పుస్తకాలను చదువుకోండి. దానిలో ఉన్న అర్థాన్ని, దానిలో ఉన్న మర్మాలను గ్రహించండి. మిమ్మల్ని జీవించగాక. థ్యాంక్ యూ. సాంగ్ అంకుల్ వెళ్ళకండి. డోంట్ టాక్.